ఈ సర్జరీస్‌కి కూడా చాలా ఎఫర్ట్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎకనామికల్‌గా స్ట్రాంగ్ ఉండాలి. ఎస్. అండ్ బట్ ఈ సర్జరీకి కూడా అది సక్సెస్ అయ్యే వరకు కూడా డాక్టర్స్ కూడా గ్యారంటీ చెప్పరు అంటారు. నిజమేనా? ఇట్స్ ట్రూ మేడం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ సర్జరీ. మళ్ళీ రీబర్త్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సర్జరీస్లో కూడా మెనీ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి. చాలామంది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు అవేర్నెస్ లేక, అంత మనీ ఎఫర్ట్ చేయలేక ఇల్లీగల్ సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు. ఆ సర్జరీస్ వల్ల ఏమవుతుందంటే యూరిన్ ఇన్ఫెక్షన్ రావటము, లేకపోతే మళ్ళీ రీసర్జరీస్ కోసం వెళ్ళటము, చనిపోవటము, ఇన్ఫెక్షన్ అయిపోయి చనిపోవడం అలాంటివి కూడా జరుగుతాయి అనమాట. సో మనం కంప్లీట్ ప్రాపర్ సర్జరీ చేయించుకోవాలంటే ఇట్స్ వెరీ కాస్ట్ అనమాట. 5 lakhs వరకు అవుతుంది. అది చాలామంది అఫోర్డబుల్ చేయలేక మామూలు సర్జరీ చేసుకుంటారు అనమాట. నేను ఆ సర్జరీ కోసం యాజ్ ఏ ఎడ్యుకేటెడ్గా నేను మామూలు సర్జరీ చేసుకోవద్దు, కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేసుకోవాలి. అప్పుడే నేను ఐ ఫీల్ కంప్లీట్ ఫీమేల్. ఎందుకంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో ఒకవేళ నన్ను ఇష్టపడి, నన్ను ప్రేమించి, నన్ను పెళ్లి చేసుకునే లైఫ్ పార్ట్నర్ దొరికారనుకోండి, తనకి ఫిజికల్ సాటిస్ఫాక్షన్ కూడా ఇవ్వలేను అన్నప్పుడు ఇంకా తను ఏం చూసి సర్జరీ వల్ల నాతో కూడా ఉండలేదు. యూజ్ లేదు. యూస్ మీకు లేదు. ఎలాంటి ఉపయోగం అలా ఉండదు. అలా నేను బాగా ఆలోచించుకొని డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, టైం తీసుకున్నా పర్వాలేదు, వెరీ పెయిన్ఫుల్ ఆ సర్జరీ అనేది. అవునట. 2 months బెడ్ మీదే ఉన్నానండి నేను. కాదు, డిగ్రీ పీజీ దాకా ఈ సంఘర్షణ, అమ్మాయి అబ్బాయి మధ్య సంఘర్షణ, దాంతోపాటు మీరు పీజీ దాకా చదవడం, ఎస్, కాలేజ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. రెగ్యులర్ కాలేజ్కి వెళ్ళారా? రెగ్యులరే. ఎస్. అది ఎలా పాసిబిలిటీ అయింది మీకు అసలు? పాసిబిలిటీ అంటే అసలు చాలా కష్టం అండి. నరకం చూసాను. ఇప్పటికే స్టిల్ మనం గెట్ టుగెదర్లు 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరేంటి అని అనిపించింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై జెండర్ నాతో ఎక్కువగా ఎవరు ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. వెరీ లెస్ పీపుల్ 1 or 2 people ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. చాలామంది కూడా నన్ను ఒక విచిత్రంగా ఒక జంతువుని చూసినట్టు చూసేవాళ్ళు. చాలా బాధపడేదాన్ని. వన్స్ అపాన్ ఏ టైం నేను స్కూల్కి వెళ్ళను, కాలేజ్కి వెళ్ళను, నేను ఇంటికి వచ్చి ఏడ్చుకున్న రోజులు. ఎవరైతే నన్ను ఎగతాళి చేసినప్పుడు అమ్మ నేను చదువుకోను, నేను కూడా మెనీ టైమ్స్ నేను ఇంకా చదువుకోను, నేను స్కూల్కి వెళ్ళకూడదు అని డిసిజన్ తీసుకునే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి నా లైఫ్లో. కానీ నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చింది మా మదరే. నన్ను ఎవరైనా ఎగతాళి చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవాడేవాళ్ళు, మీరెవరు నా బిడ్డను అంటానికి, మీరేమన్నా ఒక తిండి పెడుతున్నారా మాకు, నా బిడ్డను అనడానికి మీ వీలు లేదని. మా మదర్ సపోర్ట్ ఉండేది. ఆల్వేస్ ఫైట్ చేసేవాళ్ళు నా కోసం. అలానే నేను ఎప్పుడైతే లో అయిపోతానో, అమ్మ నేను స్కూల్కి వెళ్ళను, చదువుకోను, కంప్లీట్ చేయను, ఎడ్యుకేషన్ డ్రాప్ అవుతాను అన్నప్పుడు మా మదర్ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. నువ్వు ఎవరి కోసం చదువుకోకూడదు నాన్న, నీ కోసం నువ్వు చదువుకోవాలి, నీ భవిష్యత్తు కోసం చదువుకోవాలి. చదువు లేక మేము చూడండి వ్యవసాయ కూలీలాగా ఉన్నాము. నువ్వు చదువుకుంటే గౌరవంగా బ్రతకగలవు, నీకు ఒక మంచి రెస్పెక్టబుల్ లైఫ్ వస్తుంది, ఒక ఉన్నత స్థానానికి ఎదగగలవు, ఎప్పుడూ నీ చెయ్యి ఒకరికి ఇచ్చేలాగా ఉండాలి, ఒకరి దగ్గర తీసుకునేలాగా ఉండకూడదు. ఇలాంటి బ్యూటిఫుల్ వర్డ్స్, పదాలు చెప్తూ మా మమ్మీ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండాలండి. ఎంత సంఘర్షణకు లోనయ్యేదాన్నంటే, నువ్వు స్కూల్స్లో, కాలేజెస్లో కూడా అబ్బాయి డ్రెస్లో వెళ్ళొచ్చి ఇంటికి రాగానే అమ్మ శారీస్ కట్టుకొని, అమ్మో నేను ఎంత అందంగా ఉన్నాను అని మురుసుకునేదాన్ని. నేను స్టడీ కంప్లీట్ చేయాలి. ఇఫ్ నేను అమ్మాయిలాగా శారీ వేసుకొని కాలేజ్కి వెళ్తానంటే చదువుకోలేను. ఇట్లా ఉంటేనే కామెంట్స్, హరాస్మెంట్స్ ఉన్నాయి. ఇంకా అలా వెళ్తే నేను కాలేజీలో ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు మనకి నేను చదువుకున్న రోజులు అప్పటికి అవేర్నెస్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు మనకి నాల్సా జడ్జిమెంట్, నాల్సా జడ్జిమెంట్ ఇవన్నీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అవకాశాలు వస్తున్నాయి, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇప్పుడు వస్తున్నాయి. కానీ మనం చదువుకుంటున్న రోజుల్లో అసలు లేవు. అసలేమి అవేర్నెస్ లేకపోవటం కానీ ఇలాంటివి చాలా ఫేస్ చేయాల్సి వచ్చేది.